పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం అంటేనే బోనాలు ఎత్తి బతుకమ్మలాడిండ్రు మహిళలు. స్థాయిలోకి వెళ్ళి మనం సాధించుకున్న ఈ బంగారు తెలంగాణ అని ఏదైతే అనుకుంటున్నామో అందులో కూడా బోనం ఎత్తి బతుకమ్మలాడింది మహిళలు అని 9 నెలల పసిబిడ్డ నుంచి మొదలుకుంటే 60 ఏళ్ళ ముసలవ వరకు ఒక అధికారిని గతంలో కూడా మంగమ్మ అనేటువంటి ఎక్స్చేంజ్ ఆఫీసర్ మీద మరి ఆ ఒక ఎమ్మెల్యే ఎంత దురుసుగా అసలు ఒక మహిళతో మాట్లాడినటువంటి భాష మాట్లాడినప్పుడు కూడా మళ్ళీ అతనికి కేసీఆర్ గారు మొన్న పోయినటువంటి 18లో టికెట్ ఇచ్చారు. ఇవాళ కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ఉన్నాడో ఆయన కింద ఉన్నటువంటి నాయకత్వం కూడా అంతే ఉంది. నాయకుడు సరైనటువంటి పాలన అందిస్తే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ప్రజలకు అదే అందిస్తారు. ఒక మహిళని కూడా చూడకుండా అరాచకంగా ఎంత దారుణంగా అంటే భయంకరమైన రీతిలో ఆమె మీద చేసిన దాడి సమాజం అంతా కూడా తలదించుకునే విధంగా ఇవాళ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ అనేక అంశాల మీద అసలు ఎక్కడున్నాం మనం, అసలు పాకిస్తాన్లో ఉన్నామా, లేకపోతే దుబాయ్లో ఉన్నామా, లేకపోతే అరబ్ షేకుల మధ్యలో ఉన్నామా, లేకపోతే మనం పూర్తి స్థాయిలో విరోధంగా ఉన్నటువంటి ఉగ్రవాదుల చేతిలో ఉన్నామా ఈ తెలంగాణ రాష్ట్రం అని ఒక నిమిషం భయపడాల్సిన. నమస్తే, వీధిని స్వాగతం. లక్ష్యం సమాజేతం. తరచుగా మహిళలపైన జరుగుతున్న దాడులు, అలాగనే మరి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు మహిళ ఏదైతే అడవి శాఖ పనిచేస్తున్న వనిత మీద దాడి చేసి ఇలాంటి మహిళపైన దాడుతున్నటువంటి దాడులను మనతోటి వివరణ చేయడానికి తెలంగాణ మహిళా మోర్చా మరి ఆకుల విజయ్ గారు ఉన్నారు. ఆ రోజులలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎలా ముందుకెళ్తుందో మరికొన్ని విషయాలు వారిని తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఈ మధ్యకాలంలో రాష్ట్రానికి కుదిపేసినటువంటి అంశం 9 నెలల బాలిక పైన, అంతకుముందు శ్రీనివాసరెడ్డి అని చిన్న అమ్మాయిలను చంపి బావులు వేయటం, ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటికీ భిన్నంగా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు అడవి అధికారి పైన దాడి చేయటం, మీరు కూడా కలవడం జరిగింది. ఎలా అనిపించింది మీకు అసలు? ఈరోజు తెలంగాణ రాష్ట్రం పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం అంటేనే బోనాలు ఎత్తి బతుకమ్మలాడిండ్రు మహిళలు. ఆ రోజు రజాకారులను తరిమి కొట్టిన దాంట్లో తెలంగాణ ఆ రోజు కూడా రజాకారులను తరిమి కొట్టినటువంటి పాత్రలో పెద్ద ఎత్తు పాత్ర మహిళలు. మొన్నటికి మొన్న 2013లో మనము ఏదైతే తెలంగాణ ఉద్యమం తీసుకొని తీవ్ర స్థాయిలోకి వెళ్ళి మనం సాధించుకున్న ఈ బంగారు తెలంగాణ అని ఏదైతే అనుకుంటున్నామో అందులో కూడా బోనం ఎత్తి బతుకమ్మలాడింది మహిళలే. అనేక మంది మహిళలు వంట వార్పు పేరుతోని రకరకాలుగా బయటకు వచ్చి పోరాటం చేశారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ ఇక్కడ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉందయ్యా అంటే 9 నెలల పసిబిడ్డ నుంచి మొదలుకుంటే 60 ఏళ్ళ ముసలవ వరకు ఒక అధికారిని, ఒక ఫారెస్ట్ ఆఫీసర్ అయినటువంటి ఒక అధికారిని మీద బహిరంగంగా లాఠీతోని ఇష్టం వచ్చినట్టు కొట్టిన తీరు, ఒక ఎమ్మెల్యే తమ్ముడు, ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నటువంటి విధానం, గతంలో కూడా మంగమ్మ అనేటువంటి ఎక్స్చేంజ్ ఆఫీసర్ మీద మరి ఆ ఒక ఎమ్మెల్యే ఎంత దురుసుగా అసలు ఒక మహిళతో మాట్లాడినటువంటి భాష మాట్లాడినప్పుడు కూడా మళ్ళీ అతనికి కేసీఆర్ గారు మొన్న పోయినటువంటి 18లో టికెట్ ఇచ్చింది. అంటే యథా రాజా తదా ప్రజ. ఇవాళ కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ఉన్నాడో ఆయన కింద ఉన్నటువంటి నాయకత్వం కూడా అంతే ఉంది. నాయకుడు సరైనటువంటి పాలన అందిస్తే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ప్రజలకు అదే అందిస్తారు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మహిళలకు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే సబ్బండ వర్గాలకు ఒక పెద్ద దిక్కు, ఒక తండ్రి, అన్ని తానే నడిపించాల్సినటువంటి పరిస్థితులలో ఆయనకు అసలు మహిళలంటే చిన్న చూపు. 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు కూడా మహిళా కమిటీ వేయలేదు, మహిళా కమిషన్ లేదు, కమిటీ లేదు. అంటే ఈరోజు అసలు మహిళా కమిటీ ఆయనకు అవసరం లేదు, మహిళా కమిషన్ కమిటీ ఆయనకు అవసరం లేదు. ఒక్క మహిళను కూడా క్యాబినెట్లో ఒక్క మహిళను కూడా మంత్రిగా తీసుకోకపోవడం అనేది కూడా యావత్తు మహిళా లోకాన్ని అవమానపరిచిన విధానం. ఇన్ని అవమానాలు మహిళల్ని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నప్పుడు హాజీపూర్లో శ్రీనివాస్ తీసుకున్నా, లేకపోతే మొన్న పోయినటువంటి
వరంగల్ సంఘటన తీసుకున్నా, లేదా 9 నెలల అదేంటి మొన్న పోయినటువంటి ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు మిస్సింగ్ చూసుకున్నా, మన యాదగిరిగుట్టలో జరిగినటువంటి 11 ఏళ్ళు 12 ఏళ్ళ అమ్మాయిల మీద వ్యభిచార గృహాలలో చిన్న చిన్న బిడ్డల్ని ఇవాళ ఒక బిజినెస్, ఒక యంత్రం మాదిరిగా మార్చిండ్రు. ఆ విధంగా వ్యవహారం ఇక్కడ తెలంగాణలో నడుస్తుంది అంటే పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పి నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. పూర్తి స్థాయిలో చాతగాని ప్రభుత్వం ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం అని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే 11 ఏళ్ళ బిడ్డల మీద వ్యభిచారాలు జరుగుతూ ఉంటే నోరు మీద పడు, 9 నెలల బిడ్డ మీద అత్యాచారం జరిగి బిడ్డ చనిపోయింది అంటే నోరు మెదపరి గవర్నమెంట్. లాస్ట్కు ఒక ఫారెస్ట్ ఆఫీసర్, అధికారంలో ఉన్న పార్టీ టీఆర్ఎస్, ఒక అధికారిని ఫారెస్ట్ అధికారిని పంపించింది మీరే. ఇవాళ మళ్ళీ అదే అధికారంలో ఉన్న ఎమ్మెల్యే తమ్ముడు దాడి చేసిందంటే ఈ మెసేజ్ ఏ విధంగా ప్రజలకు ఇస్తున్నారు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక మహిళని కూడా చూడకుండా అరాచకంగా ఎంత దారుణంగా అంటే భయంకరమైన రీతిలో ఆమె మీద చేసిన దాడి సమాజం అంతా కూడా తలదించుకునే విధంగా ఇవాళ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ అనేక అంశాల మీద పూర్తి స్థాయిలో విఫలమైండు అంటే కేసీఆర్. ఇవాళ ఏదో నలుగురికి పనులు చేసేసి ఇవాళ మళ్ళీ ఏదో నేను గొప్ప చేసిన అనుకోవడం తప్పు. మనము మొన్న పోయినటువంటి మొన్నటి గవర్నమెంట్ దాంట్లో గొర్రెలు నిచ్చిండు, చేపలు నిచ్చిండు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? ఆ స్కీమ్ ఫెయిల్ అయింది కాబట్టి. ఇవాళ బీసీలను ఓటు బ్యాంకు మార్చుకొని ప్రయత్నం చేసిండు. అదంతా కూడా అసెంబ్లీ విషయానికి వచ్చినప్పుడు సగం పనులు ఉన్నాయి, మాకు ఈ సగం పనులు పూర్తవ్వాలంటే ఈసారి గెలిపించాలంటే గెలిపించారు ప్రజలు. కానీ మళ్ళీ వెంటనే ఒక 6 నెలల పార్లమెంట్ ఎలక్షన్స్ రాగానే ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి డ్యూటీ ఇక్కడ చాలు, ఇక కేంద్రంలో ఈయన చేయాల్సింది ఏం లేదు, కేంద్రంలో భారతదేశాన్ని కాపాడాలన్నా భారతదేశ ప్రజల్ని కాపాడాలన్నా ఇవాళ నరేంద్ర మోడీ ఒక భారతీయుడు, ఒక సైనికుడు, ఒక సేవకుడి మాదిరిగా భారతదేశాన్ని కాపాడుతాడని నమ్మి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక 4 మూల స్తంభాలను గెలిపించారు. అంటే ఈ ఘనత ప్రజలదే, ప్రజలు మమ్మల్ని స్వాగతించారు. మరి ఈరోజు మహిళల మీద జరుగుతున్నటువంటి హత్యలు, అత్యాచారాలు, అవమానాలు ఇవన్నిటి కూడా సరైన సమాధానం తొందరలో బీజేపీ పార్టీ ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అయితే చూసినట్టయితే మన మీరు హాస్పిటల్లో కూడా అనిత గారిని అడిశాక ఏదైతే చెయ్యి విరిగిపోయిందో ఆమె కలిశారు. స్పందన ఎలా ఉంది, ఆమె ఎలా మాట్లాడింది, ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ బాగా వైరల్ అయిన విషయం అంటే బాగా దెబ్బ తాగినట్టు ఆమె మాట్లాడిన అంశం కూడా వినపడింది. అంటే ఇవాళ ఒక అధికారిని నేను వెళ్ళగానే నన్ను పట్టుకొని నా ప్రాణహాని ఉంది, నా ప్రాణాన్ని భద్రత కల్పించేది ఎవరు అని ఒక అధికారిని అడిగినప్పుడు అసలు ఎక్కడున్నాం మనం? అసలు పాకిస్తాన్లో ఉన్నామా, లేకపోతే దుబాయ్లో ఉన్నామా, లేకపోతే అరబ్ షేకుల మధ్యలో ఉన్నామా, లేకపోతే మనకు పూర్తి స్థాయిలో విరోధంగా ఉన్నటువంటి ఉగ్రవాదుల చేతిలో ఉన్నామా ఈ తెలంగాణ రాష్ట్రం అని ఒక నిమిషం భయపడాల్సినటువంటి పరిస్థితి నాకు అనిపించింది. అంటే బంగారు తెలంగాణ కోరుకున్నది మేము మహిళలు ఏడవనీకి కాదు, బంగారు తెలంగాణ కోరుకున్నది మరి ఆ రోజు చాకలి ఐలమ్మ మాదిరిగా ఇప్పుడున్నటువంటి మహిళలు కూడా వేలాది మంది చాకలి ఐలమ్మల లెక్క తయారు కావాలని కోరుకున్నాం తప్ప చాకలి ఐలమ్మలాగా తయారవుతున్నటువంటి వాళ్ళని లాఠీ జురుగు చూపిస్తుంది గవర్నమెంట్ అని మేము అనుకోలేదు. ఆమెకు ప్రాణహాని ఉందని చెప్పినప్పుడు మాత్రం నిజంగా ఈ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చిందని మాత్రం నాకు అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ ఆమె ఒక్కతే కాదు, అనేక మంది మహిళలు పై ఉద్యోగులతోని ఈ కిందున్నటువంటి మహిళా ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో రకరకాలుగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. అదంతా కూడా మహిళలకు గౌరవించకపోవడం ఈ ముఖ్యమంత్రి చేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలు అంటే చులకనతనం ఏర్పడతా ఉంది. అయితే మహిళలకు గురించి సీటీఎంస్ ఏర్పాటు చేయడం కానీ, బస్సులలో క్యాబినెట్ సపరేట్ బస్సులలో కూడా సపరేట్ క్యాబినెట్ ఏర్పాటు చేయడం కానీ, మున్సిపల్ ఎలక్షన్లో 50% కానీ, ఇప్పుడు జడ్పీ ఎలక్షన్లో జడ్పీ చైర్మన్లకు కూడా మోతాదుకు మించి ఇవ్వడం కానీ జరిగిందని ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. ఇది కేవలం ప్రత్యర్థులు కానీ ప్రతిపక్షాల ఆరోపణ మాత్రమే, చిన్న విషయాన్ని భూతత్వంలో వెళ్ళి చూస్తున్నారని కూడా ప్రభుత్వం తరపు నుంచి వినబడుతుంది. దీని ఎలా చూడాలి? ఇప్పుడు చిన్న విషయం అయితే 9 నెలల బిడ్డ మీద అత్యాచారం హత్య మేమైతే కల్పితం కాదు కదా. మొన్న పోయినటువంటి మన యాదగిరిగుట్టలో 11 ఏళ్ళ బిడ్డల మీద 10 ఏళ్ళ బిడ్డల మీద వ్యభిచార గృహాలు అయితే మేము కల్పితం కాదు కదా. ఇవాళ మొన్న అధికారుల మీద దాడి మేము కల్పితం కాదు కదా. ఇవాళ ఆజీపూర్ తీసుకున్నట్లయితే షీటీంలు నీ వర్క్ చేస్తున్నట్లయితే అక్కడ ఎందుకు ఆ విధంగా జరుగుతుంది? ఇవాళ మొన్న లాలాపేటలో ఒక అమ్మాయి మీద
అబ్బాయి ప్రేమించట్లేదు అని చెప్పి కిరోసిన్ బస్సు పగలు కాలబెడతా ఉంటే నీ షీటింగ్లు ఏమైపోయినాయి? ఇవన్నిటి కూడా ప్రశ్నలకు సమాధానం కేసీఆరే చెప్పాలి. చెప్పకపోతే ఇంకేముంటుంది? ఇంకా మళ్ళీ తొందరలో ఎట్లాగో ఎలక్షన్స్ వస్తాయి. అప్పుడు ఖచ్చితంగా ప్రజలకు ఎవరు కావాలి ఎవరు వద్దనేది ప్రజలు తీర్పు ఇవ్వబోతారు, ఇస్తారు. 8 జడ్పీటీసీ ఇస్తున్నటువంటి బీజేపీ పార్టీ. ఇంకో విషయం, ఇప్పుడు మీరు మహిళలకి పంచాయతీలలో 50% ఇవాళ వచ్చింది, 50% ఇవాళ రాలే. ఆనాడు ఎన్టీ రామారావు గారి హయాంలోనే మహిళలకి 50% అనేది పంచాయతీలలో ఆ రోజు ఆయన ఇచ్చింది. ఇంకా కేసీఆర్ వచ్చినాక బీసీలకు పూర్తి స్థాయిలో గండిపడ్డది. ఇక్కడ పూర్తి స్థాయిలో బీసీల యొక్క హక్కుని కాలరాసింది ఇవాళ కేసీఆర్. పంచాయతీరాజ్ ఎలక్షన్లలో బీసీల హక్కుని సగం చేసిండు. ఇవాళ మైనార్టీలని ఇవాళ ఇంకెవరినో కలిపి బీసీలకు పూర్తి స్థాయిలో అన్యాయం చేసిండు, మహిళలకు అన్యాయం చేసిండు అనడానికి ఇంతకంటే ఎక్కువ నిదర్శనం అవసరం లేదు. దీని మీద బీసీ సంఘాలు కూడా కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది. స్పందన ఎలా అనిపించింది? మీరు దాని మీద ఏమన్నా ముందుకెళ్ళే అవకాశం ఉందా? ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ఆలోచించాలి. నేనే రాజు నేనే మంత్రి అనే పద్ధతిలో ఏదైతే కేసీఆర్ చేస్తూ ఉన్నాడో ఆ తీరుని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. నియంతక ప్రవర్తన ఉంది, రజాకారుల పాలనలాగా ఉంది. అట్లా కాదు. ఇది అందరం కష్టపడి సబ్బండ వర్గాల వాళ్ళని కష్టపడితేనే వచ్చింది తెలంగాణ రాష్ట్రం. సరే, తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఉద్యమాన్ని ఎవరు మొదలుపెట్టిరని కాదు, ఎవరు ముగింపు చేశారనే దాంట్లో కేసీఆర్ గారి పాత్ర పెద్ద పాత్ర అనేది మేము కాదనట్లేదు. కానీ ముగింపు అవగానే కాదు కదా. నువ్వు ఇచ్చినటువంటి బంగారు తెలంగాణ, ఇంటికి ఒక ఉద్యోగం అంటే కేజీ నుండి పీజీ, ఉచిత విద్య అంటివి, ఇవాళ దళితులకు 3 ఎకరాల భూమి అంటివి, ఇవన్నీ మర్చిపోతివి. అత్తస్తే అల్లుడు కనబడదంటివి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటివి, ఇవన్నీ కూడా మర్చిపోయి కొత్త కాళేశ్వరం అంటావు, లేకపోతే రైతులకు 8,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వటము. ఇవాళ ఇదే భారతీయ జనతా పార్టీ తరఫున ఆయుష్మాన్ భారత్ అని చెప్పి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే మరి మీరెందుకు మా సామాన్యమైన ప్రజలకు 5 లక్షల ఇన్సూరెన్స్ అందే విధంగా ఎందుకు ప్రణాళిక ముందుకు తీసుకుపోతలేరని నేను అడుగుతా ఉన్నాను. ఇదే భారతీయ జనతా పార్టీ ఆడబిడ్డల కళ్ళలో నీళ్లు రావద్దని ఎస్సీలకి బీసీలకి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చినటువంటి ఘనత. ఇదే భారతీయ జనతా పార్టీ ఇవాళ స్వచ్ఛ భారత్ పేరుతో మహిళల ఆత్మగౌరవ సమస్య, మరుగుదొడ్ల సమస్య అని చెప్పి మరి మరుగుదొడ్లు ఇంటింటికి మరుగుదొడ్డు ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున స్వచ్ఛ భారత్ పేరుతోని అనేక నిధులు ఇక్కడ ఇచ్చినటువంటి ఘనత. ఇవాళ స్వచ్ఛ భారత్ అంటే ఒక బాత్రూంలో ఒకటే కాదు, ఇవాళ రోడ్లు చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా ప్రతి ఒక్కటి కూడా శుద్ధిగా ఉండాలి, చాలా పరిశుద్ధిగా ఉండాలని చెప్పి ఏదైతే అంశం ఏదైతే ఏజెండా తీసుకొని నరేంద్ర మోడీ గారు ప్రయాణం చేస్తూ ఉన్నాడో అది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇవాళ కేసీఆర్ సర్కారు ఏదైతే వచ్చినటువంటి ఫండ్స్ని కూడా ఇవాళ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే స్వచ్ఛ భారత్ పేరుతో ఇవాళ మహిళలకు కూడా డ్వాక్రా గ్రూప్ మహిళలకు వడ్డీ లేని రుణాలు అందాలనేది కూడా అందులో ఒక భాగమే. మరి ఈ నిధులన్నీ ఏం చేసినవయ్యా కేసీఆర్ సార్ అని చెప్పి మేము అడుగుతాము. అయితే కేసీఆర్ కూడా ఒక మాట మాట్లాడారు, ఇక్కడి నుంచి కట్టినటువంటి ట్యాక్సీలే మళ్ళీ రాష్ట్రానికి రావాల్సిన వాటా ప్రకారం వస్తుంది, కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలకు తప్పించి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణకు ₹1 ఎక్స్ట్రా ఇవ్వట్లేదు. మేము వివిధ ప్రాజెక్టులకు 25,000 కోట్ల మేము ఏదైతే ప్రజెంటేషన్ చేశామో 25 పైసలు కూడా ఇవ్వలేదు అన్నట్టు కూడా చెప్పుకుంటొచ్చారు. ఇవాళ ఎలక్షన్ల ముందు కేసీఆర్ ఏ పిట్ట కథలు చెప్పినా ప్రజలు నమ్మిండ్రు కాబట్టి అసెంబ్లీలో మళ్ళీ గెలిపించారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ప్రజలు అవేర్నెస్ అయ్యిండ్రు. 6 నెలలనే ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని కూడా అసలు ప్రతిపక్షమే లేకుండా నువ్వు అసెంబ్లీని నడిపించాలనుకుంటున్నావు అంటేనే నువ్వు ఈ ప్రజల్ని మోసం చేయబోతున్నావు అనేది ప్రజలకు అర్థమైంది. ఏ రోజైతే ప్రతిపక్షం లేకుండా నేను ఒక్కనే ఉండాలి అసెంబ్లీలో అనుకున్నావో నువ్వు చేస్తున్నటువంటి అసమర్థత పాలన ప్రశ్నించే గొంతుకలు ఎవరు ఉండొద్దని ఎప్పుడైతే అనుకున్నావో ప్రజలు ప్రతి గుండెల గొంతుకై ప్రతి ఒక్క ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ నిన్ను ప్రశ్నిస్తూ ఉంది. ఒక అసెంబ్లీలో ఎవరు లేకుంటే కాదు, మేమున్నాం బిడ్డ, నువ్వురా నీ సంగతి చెప్తాం అనేసి మొన్న పోయినటువంటి ఎలక్షన్లలో బిడ్డను ఓడగొట్టినరు అంటే కవితను ఓడగొట్టినంటే ఈరోజు కవిత కాదు ఓటమి, ఓడిపోయింది కేసీఆర్, ఓడిపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలు తీర్పునిచ్చారని కూడా నేను తెలియజేస్తాను. అయితే ఇప్పుడు ఏదైతే మీరు కాంగ్రెస్ వాళ్ళని తీసుకుంటారు అన్నట్టు మాదిరిగానే మరి ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ సభ్యులు 4 కూడా మీ పార్టీ తీసుకోవడం జరిగింది. దీని ఎలా చూడాలి? అన్ని పార్టీలు ఒకే గొడవ కిందకి వస్తాయని కూడా అక్కడ వినబడుతుంది. ఇప్పుడు అక్కడ అంశం వేరండి, ఇక్కడ అంశం వేరు. అక్కడ ఒక టీడీపీ పార్టీ ఒకటే లేదు, అనేక పార్టీలు ఉన్నాయి పార్లమెంట్లో ప్రతిపక్షాలు కూర్చున్నటువంటి. ఇవాళ ఇక్కడ మేము తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాం.
అక్కడ వాళ్ళు పార్లమెంట్లో కూడా వాళ్ళు రాజ్యసభ మెంబర్లు ఎవరైతే జాయిన్ అయ్యారో అది కూడా ఒక లీగల్గానే మేము చేసినాము, న్యాయబద్ధంగానే ఉంటుంది తప్ప అంత అన్యాయంగా పోయేసి అసలు ప్రతిపక్షం ఎవరు లేకుండా ఇవాళ నరేంద్ర మోడీ ఒక్కరే కూర్చోవాలనుకుంటున్నాడు పార్లమెంట్లో. రాజ్యసభలో మరి చాలా బిల్లులు ఆగిపోయి ఉన్నాయి. ఇవాళ బీసీకి సంబంధించినటువంటి అతిపెద్ద సమస్య ఉన్నటువంటి భారతదేశంలో అతిపెద్ద సమస్య ఉన్నటువంటిది ఆ బీసీకి బిల్లు ఏదైతే బీసీ ఏదైతే ఉందో అది ఆగిపోయింది. మాకు కావాలి, ప్రజాక్షేమమే మాకు కావాలి. అట్లాంటి న్యాయమైనటువంటి దాంట్లో కేసీఆర్ కూడా పోతే ఇక్కడ తప్పలేదు, కానీ ప్రశ్నించే గొంతుక లేదనేటువంటి ఏదైతే అంశాన్ని పెట్టుకొని ఉన్నాడో అది తప్పని మేము అంటా ఉన్నాం. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగానే సిబిఐని ఉసుకొల్పి ఆ పార్టీలో ఉన్నప్పుడు ట్యాక్సీలు కట్టట్లేదని, నల్ల డబ్బు ఇవ్వట్లేదు అన్నట్టుగా వాళ్ళ మీద కేసులు ఉంటే మీ పార్టీలోకి రాగానే వీళ్ళంతా మారిపోతారా అన్నట్టు కూడా సోషల్ మీడియాలో కూడా వస్తుంది. దీని పార్టీలో చేరడం వేరు, పార్టీ సభ్యత్వం తీసుకోవడం, పార్టీలో ఒక కార్యకర్తగా ఉండడం వేరు. కానీ ఆయన చేసినటువంటి అన్యాయాల గురించి ఎవరి అయినా తప్పులు ఉంటే దానికి ఒక చట్టం ఉంది, ఆ చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. మేము కాదు, అంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళకు నేనే ఒకటే అంటున్నాను, చట్టం తన పని తను చేసుకుంటా పోతుంది. ఇక్కడ నరేంద్ర మోడీ గారైనా, అమిత్ షా గారైనా, ఆకుల విజయ్ అయినా, లేకపోతే ఇంకెవరైనా చట్టం తన పని తను చేసుకొని పోతుంది అని చెప్పేసి మేము చెప్తాం. 8 జడ్పీటీసీలో వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలపడుతుందని వారి యొక్క ఆత్మవిశ్వాసం తప్పించి, అత్యుత్సాహం తప్పించి మరి కాదని కేసీఆరే మన సభలో ఒక కార్యవర్గ సభలో మాట్లాడారు. దీని ఎలా చూడాలి? మరి 2009లో 2004లో నీకెన్ని సీట్లు వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి కేసీఆర్ కూడా వెంటనే ఆకాశాలకి చూడపడంగానే ముఖ్యమంత్రి అవ్వలే. 2001 నుంచి 2014 వరకు ఆయన పోరాటం చేసుకుంటూ వచ్చింది కదా. మరి 2004లో ఆయనకు వచ్చినటువంటి జెడ్పీటీసీలు ఎంతమంది, ఎంపీటీసీలు ఎంతమంది? మరి నువ్వు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు నీ దగ్గర 2 జెడ్పీటీసీలే ఉన్నాయి కదా. మరి ఇవాళ ఎందుకు అన్నీ వచ్చినాయి అంటే ప్రజలు నిన్ను ఒప్పుకున్నారు. కానీ ఇక ముందు బీజేపీని ఒప్పుకుంటారు కాబట్టి 8 మందిని గెలిపించారు. ఈ 8 మంది రేపు రానున్న రోజుల్లో విజయం పదం నడిపిస్తారని చెప్పి మేము అంటాం. భారతీయ జనతా పార్టీ బలపడాలంటే మిగతా పార్టీ వాళ్ళు చేనేతనే బలపడే అవకాశం ఉందా, లేకపోతే సంస్థాగతంగా బలపడే అవకాశం ఉందా? సంస్థాగతంగా మా భారతీయ జనతా పార్టీ ప్రతి బీజేపీ కార్యకర్త ఒక సైనికుడి మాదిరిగా పనిచేసుకుంటూ పోయినారు కాబట్టి మొన్న పోయినటువంటి పార్లమెంట్లో 4 ఎంపీ సీట్లు గెలిచినాయి అంటేనే నా బీజేపీ కార్యకర్త పూర్తి స్థాయిలో సంస్థాగతంగా స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి మేము మాది పునాదులు, మా పునాదుల నుంచి మేము హిందూ ధర్మం గురించి, హిందువుల గురించి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కృషి చేస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా కింది స్థాయిలో, గ్రామ స్థాయి వరకు కూడా మాకు ఉందని నేను చెప్తాను. ఏది జరిగినా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలపడదు. ఇక్కడ మైనారిటీ వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతసేపు ఉన్నా కూడా పాత బస్తీ గొడవల గురించి మాట్లాడేటటువంటి ఇక్కడ లీడర్స్ ఉన్నారు. దీనికి అనుగుణంగా ఇక్కడ ఉగ్రవాదం కూడా గుర్తుందన్నట్టుగా కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా చెప్పడం వల్ల దానివల్ల తెలంగాణకు అపఖ్యాతి వస్తున్నట్టు కూడా స్పందనలు వచ్చినాయి. దీన్ని ఎలా చూడాలి? ఇవాళ మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున, మేము మైనార్టీలకు వ్యతిరేకం కాదు. మైనార్టీల విషయంలో మైనార్టీలు కూడా నా భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళే. మా వ్యతిరేకం అంతా కూడా ఎంఐఎం పార్టీకి వ్యతిరేకం, ఎంఐఎం పార్టీ యొక్క సిద్ధాంతాలకు వ్యతిరేకం, ఎంఐఎం పార్టీ చేసినటువంటి అరాచకాలకు మేము వ్యతిరేకం. ఎంఐఎం పార్టీ మైనార్టీలని పేరు చెప్పుకొని వాళ్ళు 1000 కోట్లకు పడగలెత్తుకుంటా ఇక్కడ చార్మినార్ అటు వైపు పోయి బస్తీలలో చూస్తే ఈ రోజు కూడా రాత్రికి పొద్దున్న తిన్న వాళ్ళకు రాత్రికి కడుపు నిండా తిండి లేనటువంటి ముస్లింలు ఉన్నారు. వాళ్ళ కోసం మేము మా పోరాటం అంతా. ఇవాళ మహిళల ఆత్మగౌరవ సమస్య, ఈరోజు చార్మినార్ నుంచి ఆడబిడ్డల్ని 12 ఏళ్ళు 14 ఏళ్ళ అమ్మాయిలని, మైనార్టీ అమ్మాయి చిన్న పిల్లల్ని పెళ్లిని చేసుకొని 1 ఇయర్ సంవత్సరమో 2 ఏళ్ళు సంసారం చేసి ఒక బిడ్డను కానీ ఇడిచిపెట్టి పోతున్నాడు. 3 సార్లు త్రిబుల్ తలాక్ అంటే ఆ బిడ్డ జీవితం ఆగమయ్యే పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు ఇవాళ ఒక జాతికి సంబంధించింది కాదు, ఇది సమాజానికి సంబంధించిన విషయం అని చెప్పేసి త్రిబుల్ తలాక్ విషయంలో అంత సీరియస్గా ఆయన అంత పట్టుబట్టి ఆ మహిళల పక్షాన నిలబడ్డాడంటేనే ఇవాళ మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు. చాలామంది ముస్లిమ్స్లలో కూడా బీజేపీ పార్టీ మీద ఒక మంచి ఒపీనియన్తో ఉన్నారు. ఈ ఓవైసీ ఇలాంటి వాళ్ళ స్పీచ్లు ఇటువంటి వాటికి ఎవరైనా కొందరు మారుతారేమో కానీ చాలామంది అవేర్నెస్లో ఉన్నారు. అయితే ఎన్నో బిల్లులు ఉండగా పోయిన ప్రభుత్వాలు కూడా తలాక్ బిల్లు తీసుకొచ్చి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆగిపోయింది. ఇప్పుడు కూడా మొట్టమొదటిసారి అదే బిల్లు తీసుకొని వచ్చారు. అంటే హిందూ సమాజంలో కూడా చాలామంది విడాకులు తీసుకుంటున్నారు కదా, దాని గురించి అందరికి ఒకటే బిల్లు తీసుకురావాలన్నట్టు కూడా ప్రతిపాదన వస్తుంది. హిందూ సమాజంలో విడాకులు తీసుకోవాలంటే ఇవాళ ఫోన్లో త్రిబుల్ తలాక్ అనే అన్నంగానే విడాకులు కావు హిందూ సమాజంలో.
ఇవాళ దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది, కోర్టు ఉంటుంది, కథ ఉంటుంది, పెద్ద మనుషులు ఉంటారు, పంచాయతీలు ఉంటాయి. 6 సంవత్సరాలు 20 ఏళ్ళు అయినా కూడా ఇక తెగని పంచాయతీలు హిందూ ధర్మంలో ఉన్నాయి. అదే ముస్లిం దాంట్లో ఫోన్లో జస్ట్ వాట్సాప్లో తలాక్ అంటే తలాక్ అయిపోతాయి అంటే ఒక మహిళ జీవితము ఒక సెకండ్లో తలాక్ అంటే అయిపోయే జీవితం అనే దానిసి నరేంద్ర మోడీ గారి గుండె కదిలి మహిళల గురించి ఆలోచించి ముస్లిం మహిళలు అంటే కూడా నా అక్క చెల్లెలే నా బిడ్డలే అని చెప్పి ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. ఓకే, మీరు సనత్ నగర్లో మీరు బై బర్త్ అక్కడ, మీ వారు వచ్చే సిరిసిల్ల, అంటే మీ కాన్సన్ట్రేషన్ సనత్ నగర్లన్నా సిరిసిల్లలన్నా చేయాలి. ఒకసారి సిరిసిల్లలో కూడా చేశారు, కానీ దీనికి విరుద్ధంగా ఒక రాష్ట్రానికి సీఎం చేసినట్టు వ్యక్తి మీద మెదక్లో పోటీ చేశారు. ఎందుకు ఇలాగా ఈ టైప్ ఆఫ్ ఆలోచనతో ముందుకెళ్తున్నట్లేదు? భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్తగా నేను పనిచేస్తూ ఉన్నా. ఒక కార్యకర్తగా పార్టీలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఏదైతే ఆదేశం చేస్తారో అదే ఆదేశ ప్రకారం నేను వెళ్తున్నాను తప్ప ఇక్కడ కేసీఆర్ మీద పోయి నేను పోటీ చేయాలని కాదు, చేయొద్దని కాదు. పార్టీ ఏ విధంగా ఏది చెప్తే అదే చేస్తా, పార్టీ లైన్లో ఉంటా, పార్టీ ఏది చెప్పినా శిరస్సు నుంచి నేను పని చేసుకుంటూ ఉండడానికి ఒక భారతీయ జనతా పార్టీలో ఒక సేవకురాలిగా ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో మన ఇంటర్మీడియట్ బోర్డు గురించి 27 మంది చనిపోయారని బండి సంజయ్ గారు పార్లమెంట్లో వాణి వినిపించడం జరిగింది. అంటే టీఆర్ఎస్ ఎంపీలు దాన్ని అడ్డుకుంటూ రాష్ట్రంలో జరిగినట్టు వ్యవహారాన్ని పార్లమెంట్లో అవసరం లేదని స్పీకర్కు నోటీస్ జారీ చేయడం, ప్రకటన జారీ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి? ఇవాళ ఒక 27 మంది పిల్లలు ఒక రాష్ట్రానికి సంబంధించే కాదు, భారతదేశానికి సంబంధించిన బిడ్డలు. ఇంటర్మీడియట్ బోర్డు అంటే ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్తు విద్యాశాఖకు సంబంధించినటువంటి విషయం. ఇవాళ ఒక తెలంగాణ రాష్ట్రంలో జరిగిన విషయం కేసీఆర్ ఒక్కడే పట్టించుకోవాలి, లేదా ఇక్కడ ప్రభుత్వమే చర్చించాలనడం తప్పు. జరిగినటువంటి అన్యాయం మీద మా యొక్క ఎంపీలు ఎవరైనా కూడా ఎక్కడ ఏ అన్యాయం జరిగినా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఎంపీ ఉక్రోషంగానే ఆవేదనగానే మరి భారతదేశం అంతా తెలియజేసేటట్టుగా మాట్లాడతారు, న్యాయ పోరాటం చేస్తాం. రాబోయే రోజులలో ఆకుల విజయ్ గారు ఏ కాన్స్టిట్యూన్సీ మీద చూపే అవకాశం ఉంది? భారతీయ జనతా పార్టీ ఏ కాన్స్టిట్యూన్సీలో పనిచేయమంటే ఆ కాన్స్టిట్యూన్సీలో పనిచేస్తాను తప్ప నేను నా ఇష్టం అనేది అంటే నేనే కాదు, పార్టీలో ఎవరం కూడా అధ్యక్షుడి నుంచి మొదలుకుంటే కింది స్థాయి వరకు కూడా పెద్దవాళ్ళు ఏది చెప్తే అది వినడమే మా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. బోనాల సీజన్ స్టార్ట్ అయింది, మరి మీరు ఎక్కడ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలా చేసే అవకాశం ఉంది? ఒక మహిళా మోర్చగా అన్ని జిల్లాలలో ఎట్లాగో ఈ బోనాల సీజన్ అనేది ఆషాఢ మాసం కాబట్టి ప్రతి జిల్లాలలో కూడా బీజేపీ తరఫున మహిళా మోర్చా నాయకురాళ్ళు పెద్ద ఎత్తున బోనాల సంబరాలు జరుపుకుంటారు. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని మా V3 న్యూస్కి ఇచ్చి మీ యొక్క ఆలోచనలో ఐడియాస్ పంచుకున్నందుకు వీడి తరఫున మీకు ధన్యవాదాలు. ఇదండి మరి ఆకుల విజయ్ గారు, బీజేపీ తెలంగాణ మహిళా మోర్చా ప్రెసిడెంట్. మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనిశ్చితి మీద మరి మా ఎంపీలు గలం ఇవ్వడం అనేది తప్పు కాదు, అది అందరికి సంబంధించిన విషయం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళలపై దాడులను ప్రభుత్వం సాక్షాత్ కేసీఆర్ గారు ఇలాంటివి ప్రోత్సహిస్తున్నట్టుగా అనిపిస్తుందని ఆకుల విజయ్ గారు ఆరోపణ చేశారు. మరి ఒక అంశంతో మరొక వారం మరొకరితో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అంతవరకు V3 చూస్తున్నానండి. కెమెరామెన్ రాజుతో మీ సురేష్.